హలో అట్రాక్టివ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యూజన్ హబ్. మై నేమ్ ఇస్ సూరజ్ ముదిరాజ్. ఈ వీడియోలో మనం గ్లూటథయాన్ గురించి తెలుసుకుందాం. సో గ్లూటథయాన్ అంటే ఏంటి, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇది స్కిన్ బ్రైట్నెస్ని పెంచుతుందా అంటున్నారు. మరి నిజంగానే స్కిన్ బ్రైట్నెస్ని పెంచుతుందా? ఒకవేళ నిజంగానే స్కిన్ బ్రైట్నెస్ అనేది ఇది పెంచితే దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి అన్ని ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కేసేయండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తా అన్నట్టు. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లూటథయాన్ అంటే ఏంటి? సో గ్లూటథయాన్ అంటే ఒక మాస్టర్, ఒక పవర్ బ్యాంక్ అన్నట్టు, లైక్ యాంటీ ఆక్సిడెంట్ పవర్ బ్యాంక్. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది. అండ్ ఈ గ్లూటథయాన్ వల్ల మన స్కిన్ అనేది బ్రైట్గా అవుతుంది అన్నట్టు. ఈ గ్లూటథయాన్ బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. సో దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్ మనం మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ స్కిన్ లైట్నింగ్. స్కిన్ని లైట్గా ఎట్లా చేస్తుంది, బ్రైట్గా ఎట్లా చేస్తుంది అంటే మన స్కిన్లో ప్రొడ్యూస్ అయ్యే మెలానిన్ అనే దాన్ని ఇది తగ్గిస్తుంది అన్నట్టు. సో మెలానిన్ అనేది మన స్కిన్ ట్యాన్ అవ్వడానికి, పిగ్మెంటేషన్కి, డార్క్ స్పాట్స్కి అన్నింటికి మెలానిన్ కారణం అన్నట్టు. సో ఈ మెలానిన్ ప్రొడక్షన్ అనేది తగ్గించి, అంటే దాని ఉత్పత్తి తగ్గించి ఇది దాన్ని మెయింటైన్ చేస్తుంది అన్నట్టు. సో మెలానిన్ అనేది ప్రొడ్యూస్ కాకపోవడంతో మన స్కిన్ అనేది బ్రైట్ అవుతుంది అన్నట్టు. సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసి స్కిన్ హెల్త్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మన స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది, గ్లోయింగ్గా ఉంటుంది, మన స్కిన్ ఎలాస్టిసిటీ పెరుగుతుంది. సో ఇలా అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నట్టు యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల. యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఓన్లీ గ్లూటథయాన్లోనే కాదు, ఇంకా చాలా సప్లిమెంట్స్లో ఉంటాయి, మనం తీసుకునే ఫుడ్లో కూడా ఉంటాయి అన్నట్టు. సో యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మన స్కిన్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది అన్నట్టు. సో ఇది సెకండ్ అడ్వాంటేజ్. థర్డ్ అడ్వాంటేజ్ వచ్చేసి కొలాజిన్ బూస్ట్. సో మన స్కిన్లో ఉండే కొలాజిన్ ప్రొడక్షన్ని ఇది ఇంకా బూస్ట్ చేస్తుంది అన్నట్టు. సో కొలాజిన్ బూస్ట్ అవుతే ఏమవుతుందంటే మన స్కిన్ అనేది బ్రైట్గా అవుతుంది, మన స్కిన్ ఎలాస్టిసిటీ పెరుగుతుంది అన్నట్టు. అండ్ మన స్కిన్కి ఒక యూత్ఫుల్ గ్లో అనేది యాడ్ అవుతుంది. సో కొలాజిన్ బూస్ట్ అవ్వడం అనేది చాలా మంచి విషయం. సో ఇప్పుడు మనం ఈ సప్లిమెంట్ ఇంకా ఏమంటారా ఈ సప్లిమెంట్స్ ఇంకా ఎఫెక్టివ్గా వర్క్ చేయాలంటే మనం చేయాల్సింది ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రొఫెషనల్ గైడెన్స్. మీ స్కిన్ డాక్టర్ కావచ్చు, లేకుంటే మీ ఫ్యామిలీ డాక్టర్ కావచ్చు, వాళ్ళ గైడెన్స్ అనేది తీసుకోండి. సో వాళ్ళు ఏంటంటే మన ప్రాబ్లం ఏంది, మన స్కిన్ కండిషన్ ఏంది, దాన్ని బట్టి మనం ఎంత డోస్ తీసుకోవాలి, ఎన్ని రోజులు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది వాళ్ళు మనల్ని గైడ్ చేస్తారు అన్నట్టు. సో ఇంకా మనకు అక్యురేట్ రిజల్ట్ వస్తాయి. సో కకృతి పడి మనకు ఆన్లైన్లో దొరుకుతుంది కదా, ఆఫ్లైన్లో దొరుకుతుంది కదా అని మనం యూజ్ చేస్తే మనకి నష్టం అన్నట్టు. సో మంచిగా ఉన్న ముఖం అంటే మనం ఇప్పుడు ఈ సప్లిమెంట్ యూజ్ చేస్తున్నాం కదా, ఈ సప్లిమెంట్ వల్ల మన స్కిన్ ఎలాగో బ్రైట్ అవుతుంది అని చెప్పేసి మనం స్కిన్ కేర్ అనేది మానేయద్దు. ఎందుకంటే ఇది లోపల నుంచి వర్క్ చేస్తుంది. ఈ గ్లూటథయాన్ అనేది లోపల నుంచి వర్క్ చేస్తుంది అండ్ మనం బయట నుంచి వర్క్ చేయాలన్నట్టు. సో దేని పని దానిపైన అది చేసుకుంటే మన పని మనం చేసుకోవాలి. ఖచ్చితంగా మనం స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫాలో అవ్వాలి. మీ రెజిమిన్లో మీరు ఏవైతే ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారో ఆ ప్రోడక్ట్స్ అన్నీ మీరు యూజ్ చేయాలి. ఒకవేళ మీరు క్లీన్జర్, టోనర్, మాయిశ్చరైజర్ యూజ్ చేస్తే అవి 3 యూజ్ చేయండి. ఇంకా ఎక్స్ట్రా ఏదైనా సీరము, సన్ స్క్రీను, యాంటీ ఏజింగ్ క్రీము ఏది ఉంటే అది మీ స్కిన్ కేర్ రొటీన్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అట్లయితే మీకు ఇంకా బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది అన్నట్టు. సో ఫైనల్ వచ్చేసి హెల్దీ లైఫ్ స్టైల్. ఖచ్చితంగా మీరు మంచి డైట్ని ఇంటేక్ చేయాలి. అండ్ హెల్దీ డైట్ అనేది ఎందుకు ఇంపార్టెన్స్, బ్యాలెన్స్ డైట్ అంటే ఏంది అనేది మనం ఒక వీడియో చేసినాం. సో ఈ వీడియోని చూసిన తర్వాత ఆ వీడియోని చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తా. సో హెల్దీ డైట్ అనేది మెయింటైన్ చేయండి అండ్ స్టే హైడ్రేట్. మంచిగా వాటర్ తాగండి, హైడ్రేట్గా ఉండండి. మీ లైఫ్ స్టైల్ అకార్డింగ్ మీరు ఎంత వాటర్ ఇంటేక్ చేయాలో అది ఫుల్ఫిల్ చేసేయండి. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే బడ్జెట్. సో ఈ సప్లిమెంట్ అనేది మనం తీసుకోవచ్చు, బట్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది అన్నట్టు. అంత కాస్ట్లీ సప్లిమెంట్స్ యూజ్ చేసినా కానీ మనకు రిజల్ట్ వస్తుందని మనం కరెక్ట్గా చెప్పలేము. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే గైడెన్స్ లేకుండా ఏదో స్కిన్ గ్లో, స్కిన్ బ్రైట్నింగ్ గురించి అని చెప్పేసి ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేసుకుంటారు. సో వాళ్ళకి ఎట్లాంటి రిజల్ట్ రాదు. ఖచ్చితంగా మనం గైడెన్స్ తీసుకోవాలి. అండ్ వాళ్ళు కోర్స్ ఏదైతే చెప్తారో అంతే 3 months యూజ్ చేయాలి, 4 months యూజ్ చేయాలి, ఇట్లా చెప్తారు కదా. ఖచ్చితంగా అన్ని నెలలతో యూజ్ చేయాలన్నట్టు. అట్లా యూజ్ చేస్తేనే మనకు బెటర్ రిజల్ట్ వస్తుంది. అండ్ ఒక్క గ్లూటథయాన్ అంటే 10 వస్తాయి అనుకుంటా. అందులో 10 or 20 క్యాప్సూల్స్ వస్తాయి, ట్యాబ్లెట్స్ వస్తాయి. అవి మనకి 2000-3000 ఉంటుంది అన్నట్టు. సో కాస్ట్లీ ఉంటుంది. ఒకవేళ మీరు గ్లూటథయాన్ ఇంజెక్ట్ చేయించుకోవాలంటే
10,000 to 30,000 ఉంటుంది అన్నట్టు ఒక ఇంజెక్షన్కి. సో ఇట్లా కాస్ట్లీ ఉంటుంది. సో బడ్జెట్ విషయంలో మాత్రం చాలా ఇచ్చి పడేస్తుంది అన్నట్టు. సో ఇదన్నమాట ఫస్ట్ డిసడ్వాంటేజ్. సెకండ్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే బ్యాక్ టు నార్మల్. సో మనం ఎప్పటి వరకు అయితే ఈ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తామో ఆర్ఎల్స్ ఇంజెక్టింగ్ ఇది వేయించుకుంటామో అప్పుడు మన స్కిన్ అనేది హెల్దీగా బ్రైట్గా ఉంటుంది. వన్స్ మనం ఈ సప్లిమెంట్ అనేది యూజ్ చేయడం ఆపేసిన తర్వాత మన స్కిన్ అనేది మీ ఒరిజినల్ బ్యూటీలోకి వచ్చేస్తుంది అన్నట్టు. సో రీజన్ ఏంటి అంటే ఆల్రెడీ స్టార్టింగ్లోనే మనం మాట్లాడుకుందాం, గ్లూటథయోన్ అనేది మన స్కిన్లో ఉండే మెలానిన్ ప్రొడక్షన్ని తగ్గిస్తుంది. సో మన స్కిన్ అనేది బ్రైట్ అవుతుంది. వన్స్ మీరు ఈ గ్లూటథయోన్ అనేది మానేసిన తర్వాత మన మెలానిన్ అనేది అది రీప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అన్నట్టు. అది రీప్రొడ్యూస్ అయిన తర్వాత మీరు మీ న్యాచురల్ బ్యూటీని అచీవ్ అవుతారు అన్నట్టు. సో ఇది సెకండ్ డిసడ్వాంటేజ్ అన్నట్టు. అసలు ఈ మెలానిన్ ఏంటి, దీని సంగతి ఏంటి, మరి ఈ మెలానిన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి, మెలానిన్ కంట్రోల్ చేయాలంటే ఇంత ఎక్స్పెన్సివ్ థింగ్స్ యూజ్ చేయాలా, అసలు దీన్ని ఎట్లా మనం కంట్రోల్ చేయడం, మన బడ్జెట్లో మనం ఎలా కంట్రోల్ చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఐ విల్ క్యాచ్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ స్టే అట్రాక్టివ్.